హరే కృష్ణ అండి, పద్మావతి కిచెన్కి వెల్కమ్ అండి. ఈరోజు మీకు మరొక రెసిపీ చేస్తున్నామండి, సమోసా. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఆలు, గ్రీన్ మటర్, కాజు లేదా జీడిపప్పు, క్యారెట్, అలాగే పుదీనా, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిన్న అల్లం ముక్క. అయితే ఈ బంగాళదుంపలు ఏం చేయాలంటే, మీరు మామూలుగా నీళ్ళు వేసి ఉడకబెట్టకుండా ఇడ్లీ కుక్కర్లో నీళ్ళు వేసి ఆ దుంప కడిగేసి తొక్క తీసి దాన్ని పట్టుకెళ్ళి పెడితే ఈ లోపల ఉన్న నీరు మాయిశ్చర్కి ఇది ఉడుకుతుంది. ఎక్కువ నీరు వేయకూడదు కూరలోని, అందుకని అలా ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఉడకబెట్టాలి. ఇలా దుంపలు మొత్తం 7 దుంపలు తీసుకున్నాం. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఈ కొత్తిమీర ఇవన్నీ కూడా ఇప్పుడు కడిగించుకొని అన్నీ శుభ్రంగా దీన్ని పేస్ట్ చేయాలి. ఈ కూర అయితే మనకి గ్రీన్ కలర్లో వస్తుంది. అల్లం ఇంత అక్కలే చిన్న ముక్క వేసుకుంటాం అనమాట. ఇవన్నీ మిక్సీ తిప్పేస్తాం. కొంచెం మూకుడులోని నూనె కొంచెం వేసుకున్నామండి, ఒక పెద్ద చెంచాతో 2 చెంచాలు. అందులో కొంచెం జీడిపప్పు వేసుకున్నాను. జీడిపప్పు కొంచెం వేగాక ఈ బఠానీలు వేసుకోవాలి, తర్వాత క్యారెట్ వేసుకోవాలి. ఇవి వేగాక కొంచెం బఠానీ వేస్తాను. ఇది ఒక 2 నిమిషాలు కొంచెం బఠానీలు, క్యారెట్ కొంచెం మెత్తపడాలండి. మూత పెట్టేసుకుంటాం. బంగాళదుంపని కొంచెం మ్యాష్ చేసుకొని ఇందులో వేస్తాం. గ్రీన్ మటర్ పేరు చేయండి, జాగ్రత్త. ఇందులో ఇప్పుడు మనం తిప్పుకున్న పేస్ట్, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాం కదా, అల్లం చిన్న ముక్క, పుదీనా, 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి చిన్నవి. కారం మీకు స్పైసీకి ఎలా కావాలంటే అలా వేసుకోండి. కొంచెం వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసి మిక్సీ తిప్పాను, ఎక్కువ నీరు వేయకూడదు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేయాలండి. ఇంకో 2 చెంచాలు వేసానండి. ఇది కొంచెం కర్రీ పెట్టేయాలండి. కొంచెం గరం మసాలా పొడి వేస్తున్నారు. కొంచెం ధనియా జీరా పొడి 1 చెంచాడండి. అది బాగా కింద మీద కలిపి పెట్టేస్తే సమోసాలో కూర రెడీ అయిపోయిందండి. కూర రెడీ అయిపోయిందండి సమోసాలో. ఇది 1/2 కేజీ మైదా అండి, ఒకసారి జల్లిస్తున్నాను. ఇక ఈ మాత్రం నెయ్యి తీసుకున్నాను, ఆవు నెయ్యి. కొంచెం కరిగించేసి అందులో కలపాలి. ఇక రుచికి సరిపడా ఉప్పు వేస్తాను. ఇక నెయ్యి కరిగించి ఇందులో వేస్తానండి. కొంచెం వాటర్ వేస్తూనే కలపాలి. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పిండి నానాలండి. స్టేజ్లో కలపాలండి. ఇది పిండి తడి రుమాలు పెట్టేసి 20 మినిట్స్ నానాలండి. ఇంకోటండి, పిండిలాగా ఎంత చక్కగా ఎమ్ముకుంది చూసారా, తడి క్లాత్ పెడితేనే మెత్తగా ఉంది చూసారా. ఇప్పుడు అందులో కొంచెం తీసుకొని మనకు కావాల్సిన సైజులన్నీ ఒత్తుకోవాలండి. రౌండ్గా ఒత్తకుండా ఇలా కొంచెం ఇలా కోలగా ఒత్తితే కోయాలి.
పోసాక ఇందులో మనం కూర పెట్టుకుంటాం. కూర పెట్టుకున్నాక ఇది ఇలా ఒకదాని మీద ఒకటి వేసి కలపాలి. అన్నీ ముందు పూరీలు ఎత్తుకున్నాక కూర పెడతామండి. ఇలా ఆఫ్ చేసిన తర్వాత అంచులకి కొంచెం వాటర్ అప్లై చేయాలండి. చేసాక అది కిల్లీలాగా ట్రయాంగిల్ షేప్లో తిప్పుకోవాలి. ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేసి పాకెట్ లాగా తయారు చేసుకో. అందులోని కూర ఇప్పుడు మనం ముందర చేసుకున్నాం కదా, ఈ కూర కొంచెం కొంచెం పెడితే మళ్ళీ చేయడం చూడండి మరొకసారి. అంచులంబడి కొంచెం వాటర్ అప్లై చేయండి, ఎక్కువ కాకుండా చేయి తడి చేసుకొని. అది అలా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేయాలి. ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు మూత పెట్టి దాన్ని కూడా స్టిక్ చేయాలి, అతికించాలి ఆ వాటర్ తోటి. పలుచగా ఒత్తితే బాగుంటుంది, మరీ లావుగా ఒత్తారంటే గట్టిగా ఉంటాయి. ఇందులో నెయ్యి కొంచెం వెచ్చపెట్టి వేసాం కదా, అందుకు మీకు క్రిస్పీగా వస్తాయి. అలా నూనె అలా మరగాలండి, హైలో ముందే పెట్టేసుకుంటే. అమ్మ మరిగింది. ఇప్పుడు అది వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి మంట. నూనె మరిగింది లేదు, చిన్న ఆ మైదా పిండి కలిపింది ఉంది కదా, చిన్న పిసలు వేసుకుంటే అవుతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టి చాలా జాగ్రత్తగా వేయండి, ఎందుకంటే ఆయిల్ కదా, జాగ్రత్తగా వేయాలి. పెద్ద మూకుడు కదండి, ఇందులోనే అగో 7 వేసేది. ఇప్పుడు ఇది మీడియంలో పెట్టుకోవాలి, వెంటనే కదపకూడదు, మీడియంలో వేగాలండి. ఇవి ఇలా వేసేయండి. మధ్య మధ్యలోనే కొంచెం వేగాక జాగ్రత్తగా కలపాలి. తీస్తున్నారు మరొక వాయి వేస్తున్నారు. నూనె లీటర్ నూనె వేసానండి, అవి ములగాలి కదా. నూనె మట్టుకు కొసరితే మీకు చిన్న చిన్న పనులు కానీ పెద్దవి కదా, అందులో నూనె మునిగేటట్టు వేసుకోవాలి. ఇగోటండి వేడి వేడి సమోసాలు, లేదా ఒరిస్సా నార్త్ సైడ్ ఇవి బాగా ఫేమస్, సింగడాలు అంటారు. గుమగుమలాడితే రెడీ అయిపోయండి. ఒకటి విరిపి చూడండి, ఇగో చూడండి, చూసారా? చేతులకి ఇలా ముంచుకో తింటే బాగుంటుంది. హరే కృష్ణ అండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ పెట్టండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.